హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెమన్ రైస్ ఎంతమందికైనా సరే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. దానికోసం నేను 5 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను. దీనికోసం రేషన్ బియ్యం తప్ప ఏ రైస్ అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు దాన్ని బాగా వాష్ చేసేసుకొని మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో దానికి 3 రెట్లు ఎక్కువ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల రైస్ సైజ్ అనేది పెరుగుతుంది, అలాగే అటు ఇటు తుల్లిపోకుండా కూడా ఉంటుంది. 80% ఉడికిన రైస్లోకి 1 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఈ పసుపు అనేది రైస్ మొత్తానికి పట్టేలాగా 2 టైమ్స్ అలా జస్ట్ అలా కలుపుకొని వదిలేండి. ఎక్కువగా కలిపినా రైస్ అనేది విరిగిపోతుంది. రైస్ కూడా 98% వరకే ఉడకాలి. బాగా మెత్తగా ఉడికినా కూడా పులిహోర అనేది సరిగా రాదు. ఉడికిన రైస్ని వార్చుకొని ఇలా ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోండి. ఇక నేను 5 గ్లాసెస్కి 10 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇంకో 4 నిమ్మకాయలు ఎక్స్ట్రా ఉంచుకున్నాను. ఇదంతా పులుపు పక్క తీసి పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం జీలకర్ర, కొత్తిమీర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, పచ్చిశనగపప్పు, క్యారెట్ తురుము, పల్లీలు, సాల్టు, ఇంగువ, కరివేపాకు, నిమ్మరసం రైస్ అన్నీ దగ్గర పెట్టుకోండి. చల్లారబెట్టుకున్న రైస్లోకి క్యారెట్ తురుము, కొత్తిమీర ఇది కలర్ఫుల్గా కనిపించడం కోసం యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు వేయండి. ఫస్ట్ ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పచ్చిశనగపప్పు వేసి అది కొంచెం కలర్ మారాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం కలర్ రానివ్వండి. అలాగే అల్లం కూడా వేసేసి దాని పచ్చివాసన అంతా పోయే వరకు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది కలర్ మారాక ఆవాలు, జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు అది కలర్ మారింది కదా, నేను ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి కొంచెం ఫ్రై అయ్యాక రెడీగా పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకోండి. పప్పులు ఫ్రై అవ్వడానికే టైం పడుతుంది, కానీ ఈ జీలకర్ర, ఆవాలు వేసినప్పటి నుంచి ప్రాసెస్ అనేది ఫాస్ట్గానే అయిపోతుంది. అలాగే లాస్ట్లో పల్లీలను వేసుకోండి. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా కలుపుకొని కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. పల్లీలు ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల పచ్చివాసన అనేది ఏముండదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేసినా జీలకర్ర, ఆవాలు అనేవి అడుగున ఉండిపోయి మాడిపోతాయి. పులిహోరకి పులుపు, తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా అల్లం, ఇంగువ వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ పోపునంతా కూడా చల్లారి పెట్టుకున్న రైస్లో వేసి అట్ల పుల్లతో స్లోగా కలుపుకోండి మొత్తం అంతా కూడా. నేను నిమ్మరసంలోనే సాల్ట్ యాడ్ చేసేసి దీనిలో కలిపేస్తున్నాను. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి. చేత్తో కానీ ఇలా అట్ల పుల్లతో కానీ కలపడం వల్ల రైస్ అనేది విరిగిపోకుండా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.